అందరికీ నమస్తే. ఈరోజు 11 తారీఖు నేలకొండపల్లి పేరు ఎల్లయ్య, అలాగే నాగలక్ష్మి, వాళ్ళకిద్దరు పిల్లలు. ఎన్నో మార్లు కూర్చోబెట్టినా, కుల పెద్దల్లో కూర్చోబెట్టినా వీళ్ళు కలిసే పరిస్థితి లేదు. ఆ అమ్మాయికి ఆరోగ్య స్థితి బాగలేదు, కొట్టుకొని ఎన్నో కేసులు పెట్టుకున్నారు. ఇకపై మేము ఉండలేము, కలిసి ఉండలేము అని నిర్ణయించుకున్నారు. మానవ హక్కులు ప్రజా పరిరక్షణ సమితి జాతీయ చైర్పర్సన్ ఆశ్రయించగా ఈరోజు మన ఖమ్మం ఆఫీసులో వారి అమ్మగారిని, వాళ్ళ కుటుంబాలను కూర్చోబెట్టి ఆ అమ్మాయికి నెలకి, అంటే అతను అంత ఆదాయం సరిగా లేదు కాబట్టి, అతనిది కూడా కొంచెం మెంటల్గా ఉంది కాబట్టి నెలకు ఒక 2,000 రూపాయలు ఆ అమ్మాయికి ఇస్తున్నారు. అలాగే పిల్లలకి వాళ్ళ నానమ్మ ఒక 50 గజాలు, ఇద్దరు పిల్లలను దృష్టిలో పెట్టుకొని 50 గజాలు వాళ్ళ నానమ్మ మనసు పూర్తిగా రాసేయటం జరిగింది. ఇది ఈ రోజున మనం చేసిన సెటిల్మెంటు. అలాగే ఎన్నో కూర్చోబెట్టి గత 2 సార్లు కూడా మేము కూర్చోబెట్టి మాట్లాడాం. ఇక పైగా కలిసే ఉద్దేశం లేదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. చాలా బాధాకర విషయం ఏంటంటే ఇద్దరు విడిపోతున్నారు. అది చాలా బాధాకర విషయం. ఆడపిల్లలు 60 ఏళ్ళు ముసలోళ్ళు కూడా, వృద్ధులు కూడా ఈ రోజున ఆడపిల్లల విషయాల్లో ఎన్నో జరుగుతున్నాయి. అలాంటిది ఒక ఆడపిల్ల ఇకపైన భార్యాగోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజుల్లో మీరు విడిపోతున్నారంటే మాకు చాలా బాధ వేస్తుంది. మళ్ళీ మీరు మనస్ఫూర్తిగా ఇద్దరు సెటిల్ అయ్యి కలుసుకుంటే ఫస్ట్ సంతోషపడాలి, మేమైతే కలుసుకోవాలని కోరుకుంటున్నాం. ఇట్లు జాతీయ చైర్పర్సన్ శ్రీమతి డాక్టర్ చలమాల హైమావతి.